హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మందికి ఒక డౌట్, భయం అనేది ఉందండి. ఆ డౌట్ ని, ఆ భయాన్ని క్లియర్ చేయడం కోసమే ఈ రోజు ఈ వీడియో. ఎందుకు ఆ డౌట్, ఆ భయము అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో క్రియేట్ అయ్యింది అని అంటే, జనాల్లోకి వెళ్ళి ప్రొడక్ట్ ని సేల్ చేయాలి అని అంటే ఏమంటున్నారంటే రిక్వెస్ట్ చేయాలి, ఫోర్స్ చేయాలి, కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. కాకపోతే నేను అవన్నీ చేయలేను, అవన్నీ చేయాలంటే మా వల్ల కాదు అని అలా డౌట్ గా, భయంగా ఉంటున్నారు జనాలు. మరి నేనేమంటున్నానంటే ఇప్పుడు నో రిక్వెస్టింగ్, నో కన్వీనియన్స్, నో ఫోర్స్, ఈ మూడు లేకుండా బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని నేను అంటున్నాను. ఎస్, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. నో రిక్వెస్టింగ్, నో కన్వీనియన్స్, నో ఫోర్స్ లేకుండా బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు అన్న విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనికంటూ ఒక సింపుల్ ఫార్ములా అయితే ఉందండి. అదే యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములా. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడరు ఈ ఫార్ములాని యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ ని బిల్డ్ చేసుకున్నారు. ఏంటిది? యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములాని యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ ని బిల్డ్ చేసుకున్నారు. ఆ సీక్రెట్ ఫార్ములాని నేను తెలుసుకొని ఈ ఫార్ములాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇది చాలా చాలా వెరీ సింపుల్ అండ్ ఫార్ములా అండి. ఇది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జరుగుతున్న ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ ఎలా ఉంది అని అంటే, మనం డైరెక్ట్ గా వెళ్ళి ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నాం. ప్లాన్ చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? జాయిన్ అవ్వట్లేదు, మా వల్ల కాదు, మేము చేయము అంటున్నారు. ఇలా ఒక్కొక్కరికి వెళ్ళి చెప్తున్నారు. మీరు 10 మందికి వెళ్ళి చెప్పారు, 20 మందికి వెళ్ళి చెప్పారు, ఎవరికైనా వెళ్ళి చెప్పండి, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? క్యాజువల్ గా చెప్పండి. ఎంతో మందికి మనం ఒక 20 మందికి చెప్పినా కూడా 2 లేదా 3 జాయిన్ అవుతున్నారు. అవునా కాదా? వాస్తవంగా చెప్పండి. ఒక్కరు లేదా 2 మాత్రమే జాయిన్ అవుతున్నారు ఒక 10 నుంచి 20 మందికి చెప్తే. కానీ అదే ప్లాన్ కాకుండా ప్రొడక్ట్ ని వెళ్ళి ఇవ్వండి. నేనేమంటున్నానంటే, ప్రొడక్ట్ ని తీసుకొని వెళ్ళి కొనుక్కోమని చెప్తే అదే 10 మందికి ఎంతమంది కొనుక్కుంటారు? కనీసం ఒక 5 నుంచి 6 మంది అయితే కంపల్సరీ కొనుక్కుంటారు. అవునా కాదా? నేనేమంటున్నా అంటే, 10 మందికి ప్లాన్ చెప్తే ఒక్కరు లేదా 2 జాయిన్ అవుతున్నారు. ప్రొడక్ట్ తీసుకోమంటే 5 లేదా 6 మంది తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములా ద్వారా 10 మందికి ప్లాన్ చెప్తే 10 మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్, 100% నిజమండి. 10 మందికి కాదు, 20 మంది కాదు, 30 మంది కాదు, ఎంత మంది కన్నా చెప్పండి, ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే కంపల్సరీ 100% పక్కా. ఏ కంపెనీలో అయినా సరే ఈ ఫార్ములా కనుక యూజ్ చేస్తే కనుక మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎస్, ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా అంటే, నా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ నేను తీసుకొని నేను యూజ్ చేశాను. ఫస్ట్ నేను తీసుకొని నేను యూజ్ చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది నేను చూస్తున్నాను. ఇంకోటి, ఆ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దాని వాల్యూ తెలుస్తుంది నాకు ఆ ప్రొడక్ట్ వాడడం ద్వారా. కాబట్టి ఆ ప్రొడక్ట్ వాడినందుకు నాకేమనిపించింది? దాని యొక్క వాల్యూ ఏంటో తెలిసింది, దాని విలువ ఏంటో తెలిసింది, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసింది. అప్పుడు నాకేం వస్తుంది? నేను ఇక్కడ యూజ్ చేశాను ప్రొడక్ట్, యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములాలో ఫస్ట్ యూజ్ చేశాను. నాకు అప్పుడు ఏమొచ్చింది? నాకంటూ ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. నా కంపెనీలో నా ప్రొడక్ట్ మీద ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అవునా కదా? ఎస్, మీరు కూడా ప్రొడక్ట్ ని వాడి మీరు ఫీల్ అయ్యి మీరు రిజల్ట్ కనుక చూస్తే మీకంటూ ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ప్రొడక్ట్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ని ఒక 20,000 ప్రొడక్ట్స్ ని నేను పర్చేజ్ చేశాను. సరిగ్గా అర్థం చేసుకోండి, గమనించండి ఇక్కడ ఒక పాయింట్. నేను 20,000 ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేశాను. ఓకే, ఈ 20,000 ప్రొడక్ట్ ని తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే, కొంతమందికి, నాకు తెలిసిన సర్కిల్లో కొంతమందికి ఈ ప్రొడక్ట్ ని సేల్ చేశాను. ఒక 20 ఫ్యామిలీస్ కి 1000 చొప్పున నేను సేల్ చేశాను. నేను 20 ఫ్యామిలీస్ కి షేర్ చేశాను, 20 ఫ్యామిలీస్ కి 1000 షేర్ చేశాను. నాకు ఇక్కడ 20,000 సేల్ అయిపోయింది. నేను తెచ్చింది ఎంత? 20,000 ప్రొడక్ట్ తెచ్చాను. 20,000 ప్రొడక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రొడక్ట్ యూజ్ చేస్తారు, తెలుస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళలో కొంతమందికి నచ్చుతుంది. వాళ్ళలో ఎంతమందికి నచ్చుతుంది? కనీసం 15 మందికి ఖచ్చితంగా నచ్చుతుంది. 15 మంది ఏంటి ఆ ప్రొడక్ట్ అని మళ్ళీ అడుగుతారు. వాళ్ళలో కొంతమందికి ప్లాన్ చెప్పాలి. అప్పుడు ఏం చేసాం? ఫస్ట్ యూజ్ చేయించాం.
తర్వాతకి ఎక్కడికి వస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. ఎక్కడికి, ప్లాన్ కి కన్వర్ట్ అవుతున్నాం. ఓకేనా, 15 మందికి ప్లాన్ చెప్తే అక్కడ 10 మంది ఖచ్చితంగా 100% జాయిన్ అవుతారు. ఇది మాత్రం పక్క. ఇంకోటి, ఈ 10 మంది జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ ప్రొడక్ట్ ని యూజ్ చేశాను. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇదే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ ప్లాన్ ని మళ్ళీ సేమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడారు కాబట్టి సేమ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, సేమ్ నేను తీసుకున్నట్టు 20,000 ప్రొడక్ట్ నేను తీసుకున్నట్టు వాళ్ళు కూడా 20,000 ప్రొడక్ట్ తీసుకుంటారు. 10 మంది తీసుకుని వాళ్ళు కూడా 20 ఫ్యామిలీస్ కి షేర్ చేస్తారు. ఒక్కొక్కరు 20 ఫ్యామిలీస్ కి షేర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు 10 మంది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు టర్న్ ఓవర్ ఎంత జరిగింది, 2 lakhs టర్న్ ఓవర్ జరిగింది కంపెనీలో. ఇక్కడ కంపెనీ నేను చెప్తున్న కంపెనీ ఏమంటుంది అని అంటే, ఇక్కడ మనకి ఎంత పీవీ అవుతుంది అంటే నియర్లీ 75,000 పీవీ అవుతుంది. ఇక్కడ పీవీలోకి కన్వర్ట్ చేస్తుంది కంపెనీ. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏమొస్తుంది అని అంటే, గ్రోత్ బోనస్ వస్తుంది 4,000, డైరెక్ట్ సేల్ బోనస్ వస్తుంది 12,000, సిల్వర్ డైరెక్టెడ్ బోనస్ వస్తుంది 5,000. టోటల్ గా నాకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 21,000, అప్రాక్సిమేట్ 20,000 వేస్తున్నాను. చూసారా ఎంత సింపుల్ గా ఉంది చెప్పండి. నిజంగా చెప్పండి, యూజ్ అండ్ కన్వర్ట్ ఫార్ములాని యూజ్ చేసి మనం తీసుకుంది 20,000 ప్రొడక్ట్, మనకు 20,000 ప్రొడక్ట్ సేల్ అయిపోయింది. అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా అదే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ఎంత, 20,000. చూసారా ఎంత సింపుల్ గా ఉంది. ఇదే ఫార్ములాని సక్సెస్ అయిన లీడర్స్ అందరూ వాడారు కాబట్టి మనం కూడా ఇదే ఫార్ములాని యూజ్ చేసి మనం కూడా సక్సెస్ అవ్వాలి. నిజంగా మనమందరం సక్సెస్ అవ్వాలని నేను ఈ ఫార్ములాని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ ప్లాన్ నచ్చిందా లేదా అది కూడా చెప్పండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.